హలో గైస్, మా స్కూటీలో అయితే పెద్ద ఎలుక దొరికింది. అది ఇక్కడ దాంతో పిల్లలు నేను చంపుదామంటే కాళ్ళకి వెళ్ళొద్దని అక్కడ ఓపెన్ సీకెందుకంటే ఏమో నాకు తెలియదు. ఆ ఎలుకని ఇప్పుడు చంపేస్తే పిల్లలని వీడియో తీద్దామని ఫోన్ మర్చిపోయా. మళ్ళీ వచ్చేసా, మీకు చూపిస్తా. యూట్యూబ్లో పెట్టి నీకు వీడియో ఇస్తున్నా. తర్వాత అట్లానే మనం చేసాం. మమ్మీకి అయితే ఓపెన్ చేసినాం గైస్. ఇదిగోండి గైస్, బుజ్జి బుజ్జి ఎలుకలు. ఆకు కూడా పెట్టుకుంది. దాని ఎలుకని పట్టుకోవచ్చు ఒకటి. ఒక పిల్లని పట్టుకుంటా. ఆగండి. అదిగోండి గైస్, నెంబర్ 2 ఎలుక, నెంబర్ 3. డాడీ ఒక ఎలుకని పట్టుకోవచ్చా? పట్టవచ్చా? 3 చిన్న ఎలుకలు గైస్. 4 5. ఓయ్ కొట్టాలా? కొడతా. ఒకదాన్ని కొట్టబోతున్నాం గైస్. కొట్టేసినాం గైస్. ఇంకొకటి మిస్ అయింది. రెండు ముక్కలు అయింది గైస్. చిన్న కర్ర ఈజీ ఉంటుంది. అంత ఆకులు పెట్టింది గైస్. దొంగెలుక స్కూటీ స్లోగా వెళ్తుంది అనుకుంటున్నాం. పెద్దలకి ఎదుకో పోయింది గైస్ లోపలేట. ఇంకొక ఎలుక. ఎన్ని ఎలుకలు ఉన్నాయి రెడీ? మొత్తం 10 పిల్లలు వెళ్ళినారు. ఏ గైస్, దీని పళ్ళు చూడండి, క్యూట్గా ఉన్నాయి. ఇగో ఇదొకటి. ఇదిగోండి గైస్, ఇదొకటి. ఒకటి రెండు మిస్ అయినట్టు గైస్. ఇదిగోండి గైస్ 2. ఇదిగోండి గైస్ 3. ఇదిగోండి గైస్. అరే తాకిందా? 5 4 5. ఐదే దొరికినాయి. ఇంకా 5 ఏడిపోయినాయి. డాడీ ఇది మిస్సింగ్. ఐదే దొరికినాయి గైస్. కొంచెం సేపు అయినాక ఎలుకని ఎత్తుకోబోతున్నా. పిల్లల్ని కాపాడని కూడా లేదు అది ఎలుకకి. మా స్కూటీ వైరే కొట్టేస్తారా? ఉంటుంది చూడు నీకు. వీడేమన్నా 5 దొరికినాయి. ఇంకా 5 దొరికినాయి. మళ్ళీ లెక్క పెడదాం గైస్. 1 సచింది. నేను ఫస్ట్ టైం ఒక ఎలుకని చంపినా నా లైఫ్లో. 2 ఏ చెట్టు 2 దొరికినాయి గైస్. మళ్ళా అటు ఎత్తుకాలి. అన్నిటిని ఒక దగ్గర వేద్దాం, పార్టీ పెట్టవచ్చు. డాడీ పాములో వస్తాయి, వీటిని పాతి పెట్టేసాను. 2 డాడీ పట్టుకోవచ్చా దీన్ని? డాడీ ఆడ కొట్టనీకి రాదని, వాటిని చంపనీకి రాదని తీసుకొచ్చా.
ఆడగా అంత గడ్డి వచ్చింది ఇట్లనే. డాడీ అయ్యే ఒక్కటో రెండో అటు పోయినాయి, మిగతా అన్ని ఇన్నోని. డాడీ ఈ నీ కర్రతో అడిగేసుడు కష్టం, చేతితో వేయచ్చా? మొన్న మాది కూడా అదే చేతితో వేయచ్చా? ఎలుకని ఒక దగ్గర వేస్తున్నా, చేతితో వేయచ్చా? వేయచ్చా? వద్దు ప్లీజ్. కట్టితోటి అదే కష్టం ఉంది ఆడదాకా వేసుకోవడానికి. ప్లీజ్. వెయ్యి ఏ తోక పట్టుకోవాలి కదా. ఇదిగోండి గైస్, ఓ సచ్చి ఉంది, సో పట్టుకోవచ్చు. ఏ అవి కనిపిస్తలేదు కెమెరా. ఇవ్వండి 3 ఏం తప్పించుకుంటే కూడా అర్థమవుతుంది. నాలుగు. ఐదు. నా పైన ఖచ్చితంగా ఎలుకలు పావు పెట్టుకుంటాయి గైస్. ఫస్ట్ టైం 5 చంపిన, 2 3 ఆగిపోయినాయి కదా అవే. కొట్టిన కూడా ఎటు ఉరికినాయి. నేను కర్రేసి ఇట్లా పెట్టుకుంటా. అవును, లెఫ్ట్ హ్యాండ్ తోటే పట్టుకుంటా. 5 దొరుకుతున్నాయి గా, ఎంత ఎత్తికి నాకు మొత్తం రౌండ్ అప్ ఇద్దాం. ఎంత ఎత్తికినా 5 దొరుకుతున్నాయి. ఇదేడా లేదు. మిగిలిన అయితే ఎడిపోయినాడు. 8 పడ్డాయి బయట, అన్నిటినీ కొట్టినా కూడా. ఏడకపోయినాయి అంటావు డాడీ. గాయస్ ఇంకో పిల్ల దొరికింది. ఇంకా కొట్టుకుంటుంది కొట్టినాక. ఆడ గడ్డిలో పోయింది. చచ్చిపో. నీళ్ళలో ఈత రాదు వాటికి, చచ్చిపోయి ఉంటుంది. అవుతుంది గడ్డ ఎక్కుంటే, అది పక్క ఎక్కింది గడ్డే. ఇగోండి గైస్, వీడియోనే పెడతా షార్ట్కి, ఇంకా టైం ఎక్కువైపోయింది. అగో గానే ఎక్కువ గడ్డి ఉంది కదా, ఆ రకనే. 6 అమ్మా పక్కకు వచ్చినాయి మంచిగా. అయ్యా ఏడా గీడ 6 గైస్. పెద్దది ఇప్పుడే ఉరికిందా ఆంటీ? నీ కుక్క ఇప్పుడే రావాలా? కుక్క ఎలుకలు దొరుకుతలేవంటే అది వస్తుంది. డాడీ 1-2 చిన్న ఎలుకలు ఇళ్ళకి పోయినాయి. 1-2 4 చిన్న ఎలుకలు పోయినాయి ఇళ్ళకి. అదే
వెళ్దామా ఆవు ఎత్తుకుతాం. అదెంత సీట్. డాడీ వీటిని పాతి పెట్టేసారు, పాములు వస్తాయి మళ్ళీ. వీటిని పాతి పెట్టాలి, పాములు వస్తాయి మళ్ళీ. వస్తాయి సార్, నీళ్ళలో వేస్తా. అదే అటే నీళ్ళలో వేసేస్తా అన్నాదా. ఏ ఏ జస్ట్ చూద్దుదా. ఒకటి దూరం వేయాలి, వద్దు డైరెక్ట్ నీళ్ళలోనే వేయాలి. మునిగి ఎందో వచ్చి తేలిందో వచ్చి అంటే పక్కకు వచ్చింది. మునిగితే బతుకున్నట్టే. 2 3 6 వేసిన గైస్. 3 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. 6 కరెక్ట్ ఉన్నాయి. అవుట్ పక్కకు పడ్డది. 4, 5. ఆరు ఉన్నాయి గైస్. 4 తప్పించుకున్నాయి, 5 తప్పించుకున్నాయి తల్లితో లెక్క వెళ్తే. బాయ్ గాయ్స్.